5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకిచ్చాను. శిష్యులు జనులకు వడ్డించారు. వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన ముక్కలు 12 గంపలు నిండా ఎత్తిరి. స్త్రీలను పిల్లను కాక తినిన వారు ఇంచుమించు. ఇప్పుడు ఎంతమంది వచ్చి ఉంటారు అక్కడికే? ఇప్పుడు స్త్రీలు పిల్లలు కాకుండా పురుషులు ఎంతమంది అంట? 5,000 మంది పురుషులు ఉంటే అమ్మాయిలు ఎంతమంది వచ్చి ఉంటారు? ఇంకో 5,000, 10,000. ఈ 10,000 మంది పెద్దవాళ్ళ దగ్గర పిల్లలు ఎంతమంది ఉంటారు? ఒక 6-7 వేలు వేసుకోవచ్చు కదా. అంటే 15,000 పైనే కదా. అర్థమైందా? 15,000కు పైన ఉన్నారు జనం అక్కడ. అంటే 15,000కు పైగా జనాలు దోన్లు ఎక్కేసి నడిచేసి అక్కడికి వచ్చేసి అరణ్యంలోకి వచ్చేసారు. మీకు అర్థమవుతుందా? ఇది నెమ్మదిగా అర్థం చేసుకోవటం అంటే. అంతమంది వచ్చేస్తే యేసుప్రభు వారు వాళ్ళు నెమ్మదిగా నిశ్శబ్దంగా కూర్చోమని చెప్తే కూర్చొని వాక్యం చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ మీరు తిప్పి కొడితే 150 మంది అనుకుందాం. ఈ 150 మందిని ఒక గదిలో వాక్యం చెప్పడం నా చేతిలో మైకు, ఆయన సెట్టింగు. కానీ యేసుప్రభు వారు అరణ్యములో ఏ మైకు లేకుండా 15,000 మంది బోధించారంటే అలా దగ్గకుండా కూర్చొని నిన్ను ఉంటారు వాళ్ళు. మీకు చెప్తున్నా, లేకపోతే మాట వినపడదు. అంటే కరెక్ట్గా చెప్తున్నాను నేను. ఈ దగ్గులు గిగ్గులు కూడా ఏమి ఉండేవి కావు, నిశ్శబ్దంగా ఉండేవాళ్ళు అంతే. అప్పుడే మాట వినపడుతుంది. లేకపోతే ఎలా వినపడుతుంది? అలా పీకుడు, ఆ తలుపులు తీయటాలు అలా ఉండో చెప్తున్నా. ఊరినే నువ్వు కెళ్తా ఉన్నా కదా, నేనేం చేయలేను. వాళ్ళు అప్పుడు చేసి ఉండేవాళ్ళు కాదు. ఇక ఏమి కిక్కురు మనకుండా అలా వింటూ ఉంటే పొద్దున్న సాయంకాలం దాకా ఆయన బోధిస్తూనే ఉన్నాడు. ఆయన రుచిసారా మీరు వింటూ ఉంటే ఎంత బాగుందా? ఇది వినే పద్ధతి. 15,000 మంది కనీసం గొడవ పడకుండా, పిల్లలు ఎవరిని ఏడిస్తే కనుక ఆ నోరు మూసేసి, అర్థమైందా, వీలైతే పాలు ఇచ్చేసి గొడవ చేయకుండా పెట్టేసే. ఎందుకనంటే ఒక్క పిల్లోడు ఏడిచాడు అనుకో 15 మంది చూస్తారు ఆవిడని. సిగ్గుతో చచ్చిపోవాలాడు. ఎందుకంటే మీ పిల్లోడు ఏడిస్తే నా మాట వినబడట్లేదని అంత జాగ్రత్తగా వినేవాళ్ళు అన్నమాట. మీకు అర్థమవుతుందో లేదో తెలియట్లేదు నాకు. నేను నిజంగా ఉన్నట్లు చెప్తున్నా. 15,000 మంది పొద్దున్నుంచి సాయంత్రం దాకా యేసుప్రభు వారు చెప్తా ఉంటే విన్నారు. మైక్ లేదు, అప్పుడు రూమ్ కూడా లేదు, బయట అరణ్యంలో. ఎంత నిశ్శబ్దంగా ఉంటే కానీ అది సాధ్యం కాదు. గుండ్రంగా కూర్చొని ఉంటారు, ఇలా ఎదురు కూర్చోరు. గుండ్రంగా అంటే అందరూ కూడా దగ్గరకు ఉంటారనమాట. దగ్గరికి జాగ్రత్తగా అలా కూర్చొని వింటూ ఉంటే ఈయన ఏదైనా కొంచెం రాయి లాంటివి చూసుకొని పైకెక్కి అక్కడ నుంచొని మాట్లాడరు, కూర్చొని మాట్లాడతారు. కూర్చొని మాట్లాడుతూ ఉంటే అందరూ వింటూ ఉంటుంటారు.